నా పేరు ఇంద్రానాయక్. నేను గతంలో కూడా చాలాసార్లు ఈ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైన చాలాసార్లు పొట్టు తిట్టా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే నిరుద్యోగ భృతి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సి ఇస్తారని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఆశపడి ఇలా మనం అందరం కూడా గోసపడుతున్నాం. ఆ రోజు ఢిల్లీలో ఎక్కడో కూర్చున్న రాహుల్ గాంధీని మన దగ్గర పిలిపించి బిర్యానీ తినిపించి టీలు దాపించి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్స్లో పెద్ద పోస్ట్ పెట్టారు రాహుల్ గాంధీ గారు. మీరు చూసే ఉన్నారు ఇందాక. నేను ఉన్నాను, నేను విన్నాను. ఇక్కడ లాఠీ దెబ్బలు తగులుతున్నాయి, లబ్బర్ బుల్లెట్ తగులుతున్నాయి. గ్రూప్ 1లో జీవో 29 విషయంలో అశోక్ నగర్లో పిల్లను పొట్టు కొడితే కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా స్పందించరు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్పి ఇలా ప్రగల్భాలు మాట్లాడే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను అడుగుతున్న సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలకు అన్యాయం చేసింది మీరు కాదా? ఇలా జీవో 29 విషయంలో సార్ మా ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు అన్యాయం జరిగింది సార్ అని చెప్తే వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళకంత అన్యాయం జరగలేదు, అవసరం కూడా లేదని చెప్పేసి మా ముందు చాలా అవమానంగా మాట్లాడిన వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదేవిధంగా అడుగుతున్నాను, ఆ రోజు ఎలక్షన్ సమయంలో ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే చాలా గోల చేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ వారు పెద్ద పోస్టర్లు పెట్టారు. కానీ మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం మీరు ఒక్కరైనా వార్డు మెంబర్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఎందుకంటే మీకు ఒక్కటే తెలుసు, దాచుకోవడం, దోచుకోవడం, నింపుకోవడం. రాబోయే ఎలక్షన్లో మనం ఎట్లా గెలవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి? సిగ్గుందా కాంగ్రెస్ పార్టీ నాయకులకు? కాళ్లకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నేను. ఆదిలాబాద్ టు ఖమ్మం బస్ యాత్ర చేసిన వ్యక్తిని నేను. కానీ ఇలా అధికారంలో వచ్చిన తర్వాత ఇలా జియో 46 సార్, జియో 29 సార్ అంటే ఏ సర్వే నెంబర్లు, ఏ భూములు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అర్హత లేని సన్నాసులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాస్తవంగా ఇలా జియో 46 పిల్లలందరూ కూడా మాతోటి బస్ యాత్రకు వచ్చారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. ఆకాష్ కానీ, శంభు కానీ, నవీన్ కానీ, చెర్రి ప్రవీణ్ కానీ, కుమార్ అన్న కానీ మనకు కావాల్సింది ఉద్యోగాలు ఒకటి మాత్రమే, రాజకీయం కాదని చెప్పేసి మాకు అవసరం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు నమ్మినాం. కానీ ఈ పార్టీ మాకు వంచన, పెద్ద ఘనానే మోసం చేసింది. ఇలా మాట్లాడుతుర్రు. మరి ఏది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రా? మనకు ఇచ్చిర్రా? ఇవాళ రేవంత్ రెడ్డి పెద్ద సభల్లో, పెద్ద వేదికలో మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నారంటే 70,000 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా తక్కువైనా నా మెడకాయ మీద తలకాయలేదంటారు. మరి ఏ కత్తి తీసుకొని రేవంత్ రెడ్డికి తల నరకాలి మనం? చెప్పండి. ఎందుకంటే మా కడుపు కోత, బాధ, ఆక్రోశం, ఆవేదన. ఏదో సీట్లో కూర్చున్నారు కానీ మిమ్మల్ని విమర్శించగాడు. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా అంతే తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ నిరుద్యోగులుగా మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఆ రోజు మీకోసం కష్టపడ్డాం, తిరిగినాం కాబట్టి. ఇవాళ ఒక్కొక్క ఆయన మాట్లాడతారు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు ఇంకో ఆయన మాట్లాడు, మేము 70,000 ఉద్యోగాలు కాదు 80,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉంటాడు. ఇంకో ఆయన అంటాడు, బీసీ మంత్రి, పెద్ద మంత్రి కాబట్టి 70,000 కాదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన. సిగ్గు శరం ఉంటే మీకు దిల్సుఖ్ నగర్ అయినా, అశోక్ నగర్ అయినా వేదిక ఏర్పాటు చేసినాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో ఒక్కసారి లెక్కలతో సహా వస్తే మేము ఇక్కడి నుంచి ఈడ్చి తనుతాం మిమ్మల్ని. ఈడ్చి ఇవాళ మా తల్లిదండ్రులకు ఒకటే మాట అడిగినాం. ఇవాళ మా తల్లిదండ్రులకు చెప్పినాం, అమ్మా ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు బరకు, రైతు బీమాకు, రైతు భరోసాకు ఆశపడకండి. మీ బిడ్డకు ఉద్యోగం వస్తే మేమే రైతు భరోసా ఇస్తాం, మేమే రైతు బీమా ఇస్తాం అని చెప్పి ఆ రోజు మా తల్లిదండ్రులకు సాగిల దండాలు పడి కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే ఇవాళ మనకు తల దించుకునే విధంగా ఇవాళ ఊళ్ళలో వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ అద్దె రూముల్లో, అర్ధ ఆకలిలో రూముల్లో ఉంటూ ఏం చేయాలో అర్థం కాక సమాజంలో తలదించుకొని బతుకుతున్న వ్యక్తులు ఈ ఆవేదన నిరుద్యోగులు. తెలుసా వాళ్ళకు? తెలుసా మన బాధ? తెలుసా ఇవాళ వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, సాయిబాబా గుడి అన్నం ఎప్పుడు పెడతారు, ఆకలిస్తే చూసే బాధలు మనుషులు మనవి. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం. ఇప్పటి చెప్తున్నాను ప్రభుత్వానికి, మీరు కనుక రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కనుక భర్తీ చేయకపోతే త్వరలో మీ భర్తం మీ పార్టీ రాబోయే కాలంలో గతంలో ఉండేదని చెప్పుకునే విధంగా మేము మాట్లాడతాం. ఈ చిన్న ఉపన్యాసంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.